జీవితం సులువు, చాలా సులువు, ఇంకా ఆనందమైంది. ఈ విషయం అందరికీ చెప్పాలని ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చాను. ఈ విషయాన్ని ఎలా గ్రహించానంటే, నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు జీవితం చాలా సంక్లిష్టమైనదని, కష్టతరమైనదని భావించేవాడిని. నేను థాయిలాండ్లోని ఒక కుగ్రామంలో జన్మించాను. అది ఒక పేద పల్లె. చిన్నతనంలో అంత అద్భుతం, ఆనందంగానే ఉండేది. జీవించడం చాలా సులువుగా తోచేది. కానీ ఎప్పుడైతే ఇళ్లలోకి టీవీ వచ్చిందో, అది చూసి చుట్టుపక్కల వాళ్ళు అనటం మొదలుపెట్టారు. మన పేదరికం జయించాలంటే విజయాన్ని సాధించాలి, డబ్బు సంపాదించాలి, దానికోసం బ్యాంకాక్ వెళ్ళి కష్టపడాలి అన్నారు. సరే, బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ జీవితం తమాషా కాదని తెలిసింది. అందుకే నేర్చుకోవడం, కష్టపడడం, సంపాదించడం ఇవి మాత్రమే విజయాన్ని ఇస్తాయని నాకు నేను చెప్పుకున్న. రోజుకి 8 గంటలు పనిచేసేవాడిని, కానీ సాయంత్రానికి ఒక కప్పు నూడిల్స్ లేదా ఫ్రైడ్ రైస్ నా భోజనంగా దొరికేది. చిన్న గదిలో 10 మంది ఉండేవాళ్ళం. ఇంత కష్టపడుతున్న జీవితం కష్టంగానే ఉంటుంది ఎందుకు అనే ప్రశ్న నన్ను తొలిచేసేది. లోపం ఏమిటో ఎక్కడో అర్థం కాలేదు. అప్పుడు చదువుకుంటే బాగుంటుందని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. కానీ సబ్జెక్టులన్నీ కష్టంగానూ ఉపయోగం లేనట్టుగాను తోచేవి. చదువు వల్ల ఎక్కువ నష్టపోతున్నామేమో, సాఫీగా జరిగిపోయే జీవితానికి దూరం అవుతున్నామేమో, సరళంగా జరగాల్సిన జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నామేమో అని అనిపించింది. అప్పుడు ఆలోచించాను, నేను బ్యాంకాక్లో ఎందుకున్నాను అని. చిన్నప్పుడు మా ఊళ్ళో ఉన్నప్పుడు రోజుకు ఎవరు 8 గంటలు పనిచేసేవాళ్ళు కాదు, మహా అయితే 2 గంటలు. సంవత్సరానికి 2 నెలలు పనిచేసేవాళ్ళు, మిగతా అంతా ఖాళీయే. అందుకే పండగలు ఎక్కువగా ఉండేవి. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు పడుకునేవాళ్ళు. ఆ ఇల్లు తిరుగుతూ మిత్రులతో మాట మంతి రసబండ ముచ్చట్లు ఉండేవి. ప్రతి మనిషికి జీవించేందుకు ఎక్కువ సమయం ఉండేది. ఎక్కువ సమయం వాళ్ళతో వాళ్ళు గడిపేవాళ్ళు. అందుకని వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు. ప్రేమించబడటం, తగిన సుఖం ఉండేవి. జీవితపు అందం స్పష్టంగా తెలిసేది. అందంగా కుట్లు, అల్లికలు, బుట్టలు, రకరకాల అందమైన వస్తువులు చేయడం ద్వారా వ్యక్తపరిచేవాళ్ళు. అది జీవించడం అంటే అని ఎరుకులోకి వచ్చింది. బ్యాంకాక్ వదిలి మళ్ళీ ఊరి బాట పట్టాను. చిన్నప్పుడు ఎలా బతికాను, ఎంత ఆనందంగా ఉన్నాను, అలా ఉండటమే ధ్యేయంగా మా ఊరికి వచ్చాను. మాకు వ్యవసాయం వల్ల 4 టన్నుల బియ్యం వస్తుంది. మహా అంటే 1/2 టన్ను తింటాము. మిగతా అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది. చేపలు పెంచడం మొదలుపెట్టాను. తద్వారా మాంసం ఉంటుంది. 1/2 ఎకరంలో కూరగాయల తోట పెంచాను. మహా అంటే 15-20 నిమిషాలు తోటలో పనిచేస్తే 30 రకాల కూరగాయలు వచ్చేవి. నెలకు సరిపడా ఎక్కువై మార్కెట్లో అమ్మకం కూడా చేసేవాడిని. ఆ బ్యాంకాక్లో రోజుకి 8 గంటలు కష్టపడినా నా ఒక్కడికి గడవలేకపోయేది. ఇక్కడ రోజుకు 15 నిమిషాలు పని, సంవత్సరానికి 2 నెలల వరి పొలం పని. ఇంట్లో 6 మందికి తిండి గడిచిపోతుంది. మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళకే 30 సంవత్సరాలు పనిచేస్తే కానీ సొంత ఇంటికన్నా తీరదు. కానీ నాలాంటి చదువులేని వాడికి ఇలాంటి మాటలు, కానీ నాకు అది సులువే అయింది. రోజుకు 2 గంటలు కష్టపడ్డాను. 3 నెలల్లో నా ఇల్లు నేను కట్టుకోగలిగాను. కానీ నా మిత్రుడు 30 ఏళ్ళు లోన్ కడుతున్నాడు. అతడుతో పోల్చుకుంటే నాకు 29 ఏళ్ళు అన్న 9 నెలల సమయం మిగిలింది. ఇల్లు అంత సులభ సాధ్యమని అనుకోలేదు. అందుకే ప్రతి సంవత్సరం ఒక ఇల్లు కట్టాను. అలా నా దగ్గర డబ్బులు లేదు, కానీ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇంట్లో పడుకోవాలనేది నా సమస్య అయింది. ఇల్లు కట్టుకోవడం సులువు. మా ఊళ్ళో స్కూల్కి వెళ్ళే పిల్లలు తల చేసి 4 రోజుల్లో లైబ్రరీ కట్టుకున్నారు. ఒక ఒంటరి ముసలావిడ తనకు తానే గుడిసె వేసుకుంది. ఇక బట్టల విషయానికి వస్తే, నేను పేదవాడిని, అందంగా కూడా లేను. అయితే మనంతా సినిమా తారలుగా డ్రెస్సింగ్ ఉండాలని ప్రయత్నిస్తాం. అందంగా కనపడాలన్న ధ్యాసలో నెల రోజుల జీవితం దారపోస్తాం. అలా ఆ డ్రెస్సులు కొని అంతంలో అటు ఇటు తిరిగి చూసుకుంటాం. కానీ ఎన్నిసార్లు చూసుకున్నా అది మనమే. ఎంత దుస్తులైనా నన్ను కొత్తగా చూపిస్తాయా, నా జీవితాన్ని మారుస్తాయా? పిచ్చి వాళ్ళలాగా నెలల జీతాన్ని దారపోసి ఆ దుస్తుల్ని కొంటున్నాం. ఫ్యాషన్ని ఫాలో అవుతూ కూర్చుంటే అదే ధ్యాసలో జీవితాన్ని కోల్పోతామేమో అనిపించింది. ఫాలో కాకుంటే నాకు నేనుగా ఉన్నవి వేసుకొని ఉండొచ్చు అనిపించింది. అందుకే దుస్తులు కొనటం మానేశా. గత 20 ఏళ్లుగా దుస్తులే కొనలేదు నేను. ఇప్పుడేసుకున్నవన్నీ అతిథులవి. వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చినవి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లకుండా మర్చిపోయిన దుస్తులను. ఇప్పుడు టన్నుల కొద్దీ దుస్తులున్నాయి నా దగ్గర. అవి జనాలకు పంచుతున్నా. ఇవి దుస్తుల గురించినది కాదు. ఫలానాది కొంటున్నా అనగానే ఒక అవసరానికి కొంటున్నామా, లేక ఊరికే నచ్చుకుంటున్నామా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అవసరానికి కొంటే మంచిదే, కానీ కేవలం నచ్చడం వల్ల కొంటూ పోతే దానికి బందీ
అవుతాం. నచ్చే ప్రతిదీ కొంటూ జీతం ధారపోస్తాం. అందుకే గొంతెమ్మ కోరికల్ని వదిలేయాలి, అనవసరం వదిలేయాలి, అవసరం మనం నడిపించాలి. ఆరోగ్యం విషయానికొస్తే మనం అనారోగ్యాన్ని గురించి అతిగా భయపడతాం. అయితే అనారోగ్యం ఎందుకు వస్తుందని ఆలోచించాం. ఏదో పొరపాటు తప్పు చేయడమో వల్ల అనారోగ్యం పాలవుతాం. అనారోగ్యం రాగానే నన్ను నేను తరచి చూసుకుంటా, ఏం చేయడం వల్ల ఇలా అయిందని. అలా నీళ్లు, ఔషధ మూలికలు మొదలగు మూల వస్తువులతో నేను అనారోగ్యం నుంచి కాపాడుకునే మార్గాలు కనుక్కున్నాను. దీనివల్ల జీవితం మరింత తేలికైంది. అనారోగ్యం గురించి అనవసర బాధలు, భయాలు తొలగిపోయాయి. నేను ఏం చేయాలనుకుంటే అది చేయగలను అన్న ధైర్యం మనసులో నిండింది. నేను ఎవరిలాగో ఉండాల్సిన పని లేదు, నాలాగా నేనంటే చాలు. నేను ఏకైక వ్యక్తిని అని గుర్తించా. మనం ఎవరిలాగా ఉండటం మొదలు పెడితే అన్ని బాధలే. మనలాగా మనం ఉంటే జీవితం సులువు అని తెలుసుకున్నా. విత్తనం పంటనిస్తుంది, పంట తిండినిస్తుంది. తిండి ఉంటే జీవితం సులువు, సంతోషం. అందుకే మేలు రకం విత్తనం రక్షించడం మొదలుపెట్టాను. జీవితం ఎంత సులువు, ఎంత ఆనందం, ఎంత హాయి అని తెలియపరచడానికి ఒక లెర్నింగ్ సెంటర్ పెట్టాను. జీవితంలో ఆనందంగా ఉండడానికి, స్వతంత్రంగా ఒకరి మీద ఆధారపడకుండా ఉండడం ముఖ్యం. అందరితో కలిసి ఉండడం ముఖ్యం. జీవితంలో కేవలం డబ్బు మీద ఆధారపడకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. మనతో మనం కనెక్షన్ కలిగి ఉండాలి. మన మనసు శరీరానికి లంకే చుట్టూ ఉండే మనుషులతో పొంతన కుదుర్చుకోవాలి. సమాజంతో కలిపి ఉండాలి. దానికోసం లెర్నింగ్ సెంటర్. మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషి ఆడటం ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు కూడు ఆరోగ్యం ఈ 4 మూల అవసరాల కోసమే ఆరాటపడుతున్నాడని అనిపించింది. అవి సులువుగా అందరికి అందాలి. మూల అవసరాలైన కూడు, గుడ్డ, ఆరోగ్యం హాయిగా అందరికీ అందుబాటులోకి తేవడమే నాగరికత. అలా లేని నాడు అది అనాగరిక ప్రపంచమే. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మనం అనాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఇవే సులువుగా జనానికి అందడం లేదు. అందకుండా చేసాం. ఎంత కష్టపడుతున్నారు జనం వీటి కోసం. అందరూ వీటి కోసం జీవితాలు దారిపోస్తున్నారు. అలాంటి దేశం సుసంపన్నం దేశం ఎలా అవుతుంది? అనాగరిక దేశం అవుతుంది. కానీ ప్రస్తుతం గొప్ప సాంకేతిక ప్రపంచంలో ఉన్నట్టే కానీ ముఖ్యమైన జీవిత అవసరాలు అందరికీ లేవు. అప్పుడు అది అనాగరిక ప్రపంచం కాక మరేమిటి? ఇన్ని యూనివర్సిటీలు, ఇంత తెలివి గల జనాలు, మేధావులు, నాయకులు, సైంటిస్టులు, సామాజిక శాస్త్ర పండితులు ఉన్నారు. అయినా జీవితాన్ని సులువు చేయలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళు దేశంగా మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఎవరి కోసం కష్టపడుతున్నాం? మనం రాబోయే తరాల జీవితాన్ని జీవించడానికి ఎందుకు ఇంత కష్టంగా తయారు చేస్తాం? ఇదా మనం సాధించింది ఇన్నేళ్ళుగా? ఇదా నాగరికత? ఇది తప్పు, ఇది పద్ధతి కాదనిపిస్తుంది. చుట్టూ చూస్తే జీవులన్నీ ఆనందంగా ఉన్నట్టు తోచట్లేదా? జీవితానికి మనుషులు పడేంత కష్టం పడుతున్నట్టు అనిపించట్లేదు నాకు. ఒక పెట్టే ఒక రోజులో గూడు కట్టుంది, కుందేలు అలా గొంతు తవ్వేసుకొని అందులో ఉంటుంది. కానీ తెలివైన మనిషిగా 30 ఏళ్ళు పడుతుంది ఇల్లు కట్టుకోవడానికి. కోట్ల మంది తమకి జన్మలో ఒక సొంత ఇల్లు ఉంటుందని నమ్మకం కలగట్లేదు. అంటే ఎంత బాధాకర విషయం ఇది. చూడండి, మరీ మనం ఎంత అభివృద్ధి చెందాం, ఎంతగా మన ప్రపంచాన్ని, మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం. ఏదో గొప్ప కోసం ప్రయత్నంలో సులువైన జీవితాన్ని వదిలి ఆనందానికి దూరం అయిపోతాం. అందుకే నేను సాధారణంగా ఉండదలుచుకున్న అసాధారణత్వం జనాలకి పిచ్చితనం అనిపిస్తుంది. అయితే నేను పట్టించుకోను, ఎందుకంటే అది నా తప్పు కాదు. జనాల తప్పు. పొద్దున్న లేచి వరుగు పెట్టుకున్నా, పని ఏమి చేయకున్నా, ఊరికే ఖాళీగా తిరిగిస్తున్నా వాళ్ళకి అది ఉండడం వాళ్ళకి పిచ్చితనంగా తెలుసుకొని నా జీవితం సులువైంది, హాయ్ అయింది. ఎక్కడికో దేనికోసం పరుగు నాకు అవసరం లేదు. గొంతెం కోరికలు తీర్చుకోవడానికి నేను అనవసరంగా కష్టపడి నా కోసం నాలాగా నాకు హాయిగా అనిపించినట్టు నేను ఉంటాను. బయటి ప్రపంచాన్ని నేను నిర్వహించలేను, కానీ నన్ను, నా ఆలోచనని, కోరికలు నిర్వహించుకో. అందుకే సులువైన జీవితాన్ని ఎంచుకున్నాను. అద్భుతం.